తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ కు యు రమేష్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ కు అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలతో ఇన్నాళ్లు ఈ 3 జిల్లాల అధ్యక్షుల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటెల సహా ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్లారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పెండింగ్ జిల్లాల అధ్యక్షుల నియామకాలను పార్టీ ప్రకటించింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ కు యు రమేష్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ కు అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలతో ఇన్నాళ్లు ఈ 3 జిల్లాల అధ్యక్షుల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటెల సహా ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్లారు. వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ జిల్లాల అధ్యక్షుల నియామకాలను పార్టీ ప్రకటించింది. ఇక తాజాగా ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటెల సహా ఎంపీ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్లారు. ఈ వివిధ అంశాలపై చర్చించారు. నేపథ్యంలోనే పెండింగ్ జిల్లాల అధ్యక్షుల నియామకాలను కూడా చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. ఏదైతే గత కొంతకాలంగా అన్ని జిల్లాలకు రాష్ట్రంలో అధ్యక్షులు ప్రకటించినప్పటికీ 3 జిల్లాలు పెండింగ్లు పెట్టారు. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం వికారాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అర్బన్ ఏరియా, అదేవిధంగా కరీంనగర్ కరీంనగర్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులకు సంబంధించి పెండింగ్ గత కొన్ని కాలంగా వస్తుంది. ఇది ప్రధానంగా ముగ్గురు, ఏదైతే కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, అదేవిధంగా బండి సంజయ్ గాని, అదేవిధంగా ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు గత కొంతకాలంలో అధ్యక్షులను ఎవరైతే నియమించినప్పటికీ వారికి ఆ నేతల మధ్య సఖ్యత లేనప్పుడు, నేతల మధ్య ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నా ఆ అభిప్రాయ భేదాల కారణంగా ఎవరికి ఇవ్వాలనే దానిపైన సందిగ్ధత నెలకొంది. అందుకోసమే గత కొంతకాలంగా వాటిని పెండింగ్లు పెట్టారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే జాతీయ నాయకులు రావడం, అదేవిధంగా నాయకుల మధ్య సమన్వయం చేయడం, అదేవిధంగా వారితో పాటుగా
ఈ మధ్య కాలంలోనే బండి సంజయ్ అదే విధంగా ఈటెల మధ్య సయోధ్య కూర్చున్న అభయ్ పటేల్ వీరందరూ కలిసి వీరిద్దరి మధ్య సయోధ్య కూర్చారు. ఆ సయోధ్యలో భాగంగానే అందరూ కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళాలి, పార్టీలో విభేదాలను పక్కన పెట్టి ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే అందరు చేసిన తర్వాత ఇద్దరు సయోధ్యకు ముందుకు పోదాము, అందరికి అభిప్రాయ భేదాలు లేకుండా సఖ్యంగా ముందుకు పోతే రాష్ట్రంలో అధికార పార్టీ లక్ష్యంగా అధికారంలోకి తీసుకురాగా పార్టీ కోసం పనిచేయాలనేది నిర్ణయించుకున్న అనంతరం నిన్న కూడా మనం చూసినాం, మళ్ళా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందరు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. వారితో పాటుగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు అందరూ ఎంపీలందరూ ఫోటోలు దిగడము, అదేవిధంగా కలిసిమెలిసిగా ఉండడము. నిన్న కూడా మనం చూసినట్టే బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి ముగ్గురు లక్ష్మణ, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ నలుగురు వెళ్ళి అక్కడ వారితో మాట్లాడడం, చర్చించడం, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు, అదే విధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నామో ముఖ్యంగా కరీంనగర్, మల్కాజిగిరి అర్బన్ ఏరియా, వికారాబాద్ ఈ మూడు గత కొంతకాలంగా పెండింగ్ ఉంది. ఈ ముగ్గురు ఎంపీల మధ్య ఏదైతే గతంలో వికారాబాద్ కు ఒక రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ జిల్లా అధ్యక్షుడు తన మాట వినడం లేదు, తనకు ఏకపక్షంగా వివరిస్తున్నారు అనేది కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలో ఫుట్బాల్ తీసుకొని రావడం, ఆ ఆఫీసులో ఫుట్బాల్ గా నన్ను ఆడుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో అతన్ని తప్పనిసరిగా జిల్లా అధ్యక్షుని తొలగించాలనేది ఆయన కరాఖండిగా చెప్పడంతో జిల్లా అధ్యక్షుని ఎవరు నియమించాలి, జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం తదితర పరిణామాల అనంతరం నిన్న ఏదైతే అందరూ ఎంపీలందరూ కలిసి సమావేశమైన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ముగ్గురు జిల్లాకు సంబంధించిన ముగ్గురు జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. వికారాబాద్ కు సంబంధించి రమేష్ అధ్యక్షుడు చేయడం, అదేవిధంగా కరీంనగర్ కు మల్లేష్, అదేవిధంగా వికారాబాద్ కు గిరివర్ధన్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో అందరూ బీజేపీకి సంబంధించిన నేతలందరూ సఖ్యతగా ముందుకు పోతున్నారు. ఎవరికి భేదాభిప్రాయాలు లేదు, అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం అదే విధంగా పార్టీలో బలోపేతం కోసం పనిచేస్తున్న సంకేతాలు ఇవ్వాలంటే ఏదైతే పెండింగ్ లో ముఖ్యంగా ఏదైతే బండి సంజయ్ ఈటల మధ్య గత కొంతకాలముగా భేదాభిప్రాయాలు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం, ఈటల అదేవిధంగా బండి సంజయ్ వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుని అనే తీవ్ర విమర్శలు. అందుకే పార్టీ క్యాడర్ గాని పార్టీ నేతలు గాని ఒకరి మధ్య ఒకరు ఏం జరుగుతుంది అనే దానిపైన చాలా దూరం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఈ మధ్య కాలంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి పనిచేయడం అనేది ఒక శుభపరిణామం రాష్ట్రంలో. దానికే మరోసారి ఇప్పుడు ఏదైతే జిల్లా అధ్యక్షులు పెండింగ్ లో జిల్లా అధ్యక్షులను ప్రకటించడం అనేది కూడా రాష్ట్రంలో బీజేపీకి ఒక రాష్ట్ర కార్యవర్గానితో పాటు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరం సఖ్యతగా ముందుకు పోతున్నా, ఏ భేదాభిప్రాయాలు ఎవరికి లేవు. ఇటు ఈటల రాజేందర్ గాని బండి సంజయ్ ఇరు వర్గాలు మధ్య సఖ్యతగా ముందుకు పోయే అవకాశాలు గడిపితే ఇదే విధంగా ముందుకు సాగితే మాత్రం బీజేపీ రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందరూ కలిసిమెలిసిగా పనిచేయాలనేది ఏదైతే భావన ఉందో ఆ భావనతోనే ముందుకు వెళ్ళాలనేది దానికే ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.